హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్స్ అందరికీ తెలిసినటువంటి ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్. ఇందులో ఇంజనీరింగ్ ఫ్రీ అయినా చాలా మంది చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు. అయితే టాప్ 500 స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ ఫ్రీ అనేటువంటిది ఒక మాట చెప్పారు. అది నిజంగా నిజమేనా? 4 సంవత్సరాలు ఫ్రీ ఇస్తారా? ఏంటి ఇందులో ఉన్న లాజిక్ ఏంటి? కండిషన్స్ ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడదాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే బిట్సాట్కి సంబంధించిన క్రాష్ కోర్స్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఫోడో క్లబ్ చాలా చాలా ఫేమస్ అయినటువంటి బిట్స్, ఓన్లీ బిట్స్కి సంబంధించి ఒక మంచి క్రాష్ కోర్స్ మీకు కావాలనుకుంటే ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించిన బుక్ కూడా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. దానికి సంబంధించిన లింక్, క్రాష్ కోర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్స్, బిట్స్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్. టాప్ 10 యూనివర్సిటీలు ఎప్పుడు ఉంటుంది, టాప్ 5లోనే ఉంటుంది ఇండియాలో ఎప్పుడు కూడాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎప్పుడు కూడా బిట్స్లో జనరల్గా టాప్లో వచ్చిన వాళ్ళకి అక్కడ పెర్ఫార్మెన్స్ని బట్టి, అంటే ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ సెమిస్టర్, ఇంజనీరింగ్ మీ అందరికీ తెలుసు సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. 4 సంవత్సరాలు అంటే 8 సెమిస్టర్లు ఉంటాయి. ఈ 8 సెమిస్టర్లో ఎప్పుడు మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆ నెక్స్ట్ సెమిస్టర్లో మీకు ఫీజు అనేది ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇందులో చదవడానికి దాదాపు 35 లక్షలు అవుతుంది. హాస్టల్, మెస్, ట్యూషన్ ఫీజు అన్ని కలుపుకుంటే. మరి అంతా ఫ్రీ ఇస్తారంటే ఎప్పుడు ఏ సంస్థ కూడా మన మీద ఎందుకు పెట్టుబడి పెడుతుందండి? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే మన మీద పెట్టుబడి పెడతారు, ఎవరైనా అంతే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు అలా పెట్టారు అంటే ఒక కండిషన్ ఏదో ఉంటుంది. ఏంటి ఆ కండిషన్ అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు అసలు బిట్సాట్ అప్లై చేయడానికి ఇంకా మార్చి 16 వరకు టైం ఉంది. ఎగ్జామ్ అయితే ఏప్రిల్ 15 నుంచి 17 వరకు జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్లై చేయడానికి అయితే మార్చి 16 సాయంత్రం 5 గంటల వరకే టైం ఉంది. సో ఇప్పుడు అసలు బిట్స్ వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ ఏంటి అంటే, టాప్ 500 ర్యాంకర్స్ ఉన్నారు. ఇందులో అసలు ర్యాంకులే ఇవ్వరు, కేవలం స్కోర్ మాత్రమే వస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకి కంప్యూటర్ మీద మన స్కోర్ కనపడుతుంది. సో స్టూడెంట్స్కి టాప్ 500 వచ్చిన స్టూడెంట్స్, ఇందులో టాప్ 500 వచ్చిందంటే వాళ్ళందరికీ దాదాపుగా 99% స్టూడెంట్స్కి ఐఐటి అడ్వాన్స్లో కూడా సీట్ వస్తుంది. సో ఐఐటీలను వదిలేసి ఇక్కడికి వస్తారా అంటే వాళ్ళ తెలివితేటలు కూడా అదే. ఐఐటీల్లో మంచి బ్రాంచో మంచి కాలేజో రాలేదు అనుకున్న స్టూడెంట్ని గ్రాప్ చేసుకోవటం కోసం వీళ్ళు పెట్టినటువంటి ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో బిట్సాట్ 2026 ఎగ్జామ్లో, అది ఫస్ట్ సెషన్ అయినా సెకండ్ సెషన్ అయినా, ఆ రెండిట్లో కలిపైనా, రెండిట్లో ఏది బెటర్ స్కోర్ వస్తే అది మీకు టాప్ 500లో కనుక ఉండగలిగితే మీకు ఫస్ట్ సెమిస్టర్ వరకు ఫ్రీ ఇస్తారు. అన్ని సెమిస్టర్లు ఫ్రీ ఎవ్వరు ఇవ్వరండి. మీరు అలాంటి మాటలు నమ్మకండి. వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పింది కూడా, ఫుల్ ట్యూషన్, ఓన్లీ ట్యూషన్ ఫీజులోనే, మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు అందరూ కట్టాల్సిందే. అది కూడా మనకు దాదాపు 20 లక్షలు సేవ్ అవుతాయి. సో ఇదేదో తక్కువ ఆఫర్ అనుకోద్దు, చాలా చాలా మంచి ఆఫరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్లో మంచి సిజిపిఏ తెచ్చుకోగలిగితే నెక్స్ట్ సెమిస్టర్ కూడా కంటిన్యూ అవుతుంది. అదే సెకండ్ సెమిస్టర్లో కూడా మళ్ళీ మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే, సార్ ఇంకెప్పుడు చదువు మార్కులేనా అంటే, అందుకే కదా వాళ్ళు పెట్టుబడి పెట్టేది. అంత గొప్ప గొప్ప కాలేజీలు అయ్యింది అంటే వాళ్ళు ఊరికే ఎవరు కదా, డబ్బులు మన మీద పెట్టుబడి ఎవరైనా ఎందుకు పెడతారండి? సో ఈ మాట వాళ్ళు వెరీ క్లియర్గా కూడా చెప్పడం కూడా జరిగింది, క్లియర్గా స్టూడెంట్స్ కూడా. సో అక్కడ మీ పెర్ఫార్మెన్స్ని బట్టే ఎప్పుడు ఏ కాలేజీ అయినా మీకు కొంత ట్యూషన్ ఫీజులో వీవర్ అనేది చేస్తుంది. అలాగే టాప్ 500 స్టూడెంట్స్కి కాదు, టాప్ 2% స్టూడెంట్స్ కూడాను సంస్థలో చదివి, అంటే ఈ టాప్ 500లో లేకపోయినా, ఇప్పుడు బిట్సాట్ రాశారు, టాప్ 500లో స్కోర్ రాలేదు, కానీ డబ్బులు కట్టి అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ మంచి పెర్ఫార్మెన్స్ కనుక మీరు చూపించినట్లయితే, మీరు అక్కడ కాలేజీ లెవెల్లో, ఆ కాలేజీలో టాప్ 2%లో కనుక ఉన్నట్లయితే, అంటే 1000 మంది ఉన్నారనుకోండి, టాప్ 20లో కనుక మీరు ఉంటే మీకు 100% ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. ఆ నెక్స్ట్ 10 మెంబర్స్కి 50% ట్యూషన్ ఫీజు మీకు చెప్పా కదా, 4 సంవత్సరాలు కలిపి 20 లక్షలు పైగా. 20 లక్షలు మీకు 20 లక్షలు కలిసి వచ్చినట్టే కదా. అంటే ఒక మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తే 10-12 లక్షలు అవుతుంది. మీరు గనక అక్కడికి వెళ్ళి బాగా చదవగలిగితే మీకు అది కూడా సేవ్. సో స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అయితే మంచిది, చాలా మంచి ఆఫర్ ఇచ్చారు. చదివిన స్టూడెంట్స్కి చూడండి, 5% స్టూడెంట్స్ నెక్స్ట్ టాప్ 2, నెక్స్ట్ టాప్ 5, నెక్స్ట్, అంటే దాదాపుగా 25% స్టూడెంట్స్ కండి, అంటే 1000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే టాప్ 250 స్టూడెంట్స్కి ఏదో రకంగా ఎంతో కొంత వాళ్ళు తప్పనిసరిగా మీకు ట్యూషన్ ఫీజులో రాయితీ అనేది ఇస్తారు. కాబట్టి అక్కడ చదవటం ఇంపార్టెంట్. చదవటం అంటే అక్కడ స్కోర్ ఒక్కటే కాదండి,
అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దృష్టిలోను మీ యొక్క బ్రాంచ్లో మీరు మంచిగా చదువుతున్నారు, మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు, ఈ కుర్రాడికి మంచి ప్లేస్మెంట్ వస్తుంది, మంచి తెలివితేటలు వాళ్ళ దృష్టిలో పడగలిగితే తప్పనిసరిగా మీకు ఏ కాలేజీ అయినా విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, అమృత అవ్వచ్చు, ఎక్కడైనా వీడు మంచిగా చదవగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పనిసరిగా మీకు ఎంతో కొంత ట్యూషన్ ఫీజులు అయితే చేస్తారు. హాస్టల్ ఫీజు అవ్వచ్చు, మెస్ ఫీజు అవ్వచ్చు, వాటిలో ఎవరు ఏం చేయరండి. అవి ఎవరైనా కట్టుకోవాల్సిందే. ఆఫ్ కోర్స్ బ్యాంక్ లోన్స్ అయితే మనకు వస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన హెల్ప్ కూడా వాళ్ళు అక్కడ అక్కడ అడ్మినిస్ట్రేషన్ సెల్స్ అని ఉంటాయి. వాటిలో మీకు కొంత విభాగాలే ఉంటాయి. మీకు తప్పనిసరిగా వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో వచ్చిందంటే బ్యాంకులు కూడా తొందరగానే లోన్లు ఇస్తాయి. సో మీరు ఎడ్యుకేషన్ లోన్లో కూడా ఇట్లాంటి తీసుకొని ఇలాంటి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా బిట్స్కి అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. చాలా చాలా మంచి ఆర్గనైజేషన్. ఒక మంచి ఆఫర్ పెట్టారు. నేను 500లో ఉంటానా లేదనే సంగతి తర్వాత. మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే టాప్ 500లో ఉండటం అంటే ఇందులో వచ్చిన వాళ్ళందరూ ఐఐటీకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత టాప్ 500 మీరే ఉండొచ్చేమో కదా! మనకు తెలీదు కదా! సో, కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా బిట్స్‌కి అయితే అప్లై చేయండి. బిట్స్‌కి సంబంధించిన క్రాష్ కోర్స్ కూడా మీకు నేను చెప్పాను. ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించి అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు దానికి సంబంధించి లింక్ కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసుకోండి. జాయిన్ అవ్వండి. కాస్ట్‌లీ అని వదిలేయకండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోండి. పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్ళండి. ఒక మంచి ఆర్గనైజేషన్‌లో చదివితే మంచి ప్యాకేజ్ తోటి ఇంటర్నేషనల్ వాల్యూ ఉంది కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికెక్కడికైనా ప్లేస్‌మెంట్ సంపాదించే అవకాశాలైతే ఉంటాయి. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.